దుపట్టా కిల్లర్ కొత్త సినిమా కాదు, డాక్యుమెంటరీ. 55 నిమిషాలే ఉంది, అంటే ఒక గంట డాక్యుమెంటరీ ఇది. మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది కొన్ని దేశాల్లో, కొన్ని చోట్ల యాపిల్ టీవీలో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఒరిజినల్ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, మనకు తెలుగు డబ్బింగ్లో ఉంది. నేను చూడడం జరిగింది, టైటిలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. దుపట్టా కిల్లర్ ఏంట్రా బాబు అని చూస్తే ఇది నిజంగా జరిగిన కథ. ఇది మన ఇండియాలో గోవాలో, అది కూడా గోవాలో జరిగింది 2009లో. అంటే డాక్యుమెంటరీ స్టార్టింగ్లో 2007లో అతను దుపట్టా కిల్లర్ అనే పేరు ఎలా వచ్చింది, అతను ఎలా చంపాడు మహిళల్ని, అంటే వాళ్ళ దుపట్టాతోనే చంపేవాడు అనమాట. అందుకే అతను దుపట్టా కిల్లర్ అని పెట్టారు. సీరియల్ కిల్లర్ ఇతను, సైకో కిల్లరు. 2009లో దొరికాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ 2025లో అతను బయటికి రిలీజ్ చేస్తున్నారు అని సంగతి బయటకు వచ్చింది, సత్ప్రవర్తన కారణంగా. అందుకు ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ వచ్చింది. సో 2007లో మనకు చూపించారు, అది గోవాలో. ఇక 2009లో దొరికినప్పుడు అతడు రియల్ ఫుటేజ్ చూపించారు. 2009లో అతను ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ చంపి పూడ్చాడు అనేది చూస్తే 1994 నుంచి చేశాడు అతను మర్డర్లు. వరుసగా 15 ఏళ్ళు చేశాడు. ఎంతమందిని చంపాడు అనేది మీరు డాక్యుమెంటరీ చూసి తెలుసుకోవాలి. ఇక అంటే ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు కాబట్టి అందుకు గోవాలో పల్లెటూర్లలో, గోవా సైడు అంత జనాలు ఎక్కువ ఉండరు, అంత అడవిలాగా ఉంటుంది కాబట్టి ఎవరికి తెలీదు. సో ఇతను మహిళల్ని లోబరుచుకోవడము, వాళ్ళని అనుభవించడము, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ బంగారం ఎత్తుకెళ్ళడం, ఇదే అతని పని. అతను కన్ఫెస్ కూడా చేశాడు, వీడియోలు చూపించారు మనకు 2009లో. అతను ఎక్కడెక్కడ, అది ఆ ఎవిడెన్స్ చాలు, ఎక్కడెక్కడ పూడ్చాడు, వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నాడు ఎక్కడెక్కడ అనేసి. అది చాలు అతన్ని కోర్టులో ప్రూవ్ చేయడానికి. బట్ ఎందుకో కేవలం 2 కేసుల్లోనే అతనికి శిక్ష పడింది. అంటే లైఫ్ సెంటెన్స్ పడింది. 2009 నుంచి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు 2024లో ఈ డాక్యుమెంటరీ తీశారంటే 15 ఏళ్ళు అయిపోయింది అప్పటికి. సత్ప్రవర్తన కారణంగా 2025లో రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. మరి అంటే అతనే ఒప్పుకున్నప్పుడు, అతనే అన్ని చూపించినప్పుడు అతను యాక్చువల్గా ఉరిశిక్ష వేయాలి. అతనికి యాక్చువల్గా చెప్పాలి, ఇంత ఘోరంగా మహిళల్ని మోసం చేసి చంపడం అనేది. బట్ అతనికి కేవలం లైఫ్ ప్రిజర్ వేసి జైల్లో కూర్చోబెట్టి మేపడం. అతన్ని చూస్తే, అతని ఇంటర్వ్యూ 2024లో జైల్లో తీసుకున్న ఇంటర్వ్యూ చూస్తే హ్యాపీగా ఉన్నాడు, ఎటువంటి పశ్చాత్తాపం లేదు, హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అసలు నేను ఏ మర్డరు చేయలేదు, నన్ను పోలీసులే ఇరికిచ్చారు అన్యాయంగా అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి అంటే ఒకవేళ మనకు ఆ రియల్ ఫుటేజ్ చూపించకపోయి ఉంటే నేను కూడా నమ్మేవాడిని, ఏమో పోలీసులే అంటే మిస్సింగ్ కేసెస్లో ఎవరు దొరక ఇతన్ని బకరా చేశారేమో అనుకోవచ్చు. కానీ 2009లో అతను ప్రతి చోట అది తీసుకెళ్ళి ఇక్కడ చంపాను, ఇక్కడ పూడ్చాను అని అన్నీ చూపించాడు. అది రియల్ ఫుటేజ్ ఉంది, వీడియో కంటెంట్ ఉంది, అది కూడా చూపించాడు డాక్యుమెంటరీలో. సో ఇంకా నేనైతే నమ్ముతున్నాను అతనే దుపట్టా కిల్లరు, వాడే సీరియల్ కిల్లరు. కాబట్టి వెంటనే ఉరి తీసే ఇలాంటి వాళ్ళని ఎందుకు మేపుతున్నారు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసి మళ్ళీ జనాల్లోకి పంపిస్తే వాడు మళ్ళీ ఇంకొకరిని మర్డర్ చేయడానికి గ్యారంటీ ఏంది. యాక్చువల్గా 94లో ఫస్ట్ మర్డర్ చేసినప్పుడు దొరికినాడు అనుమానంగా, కానీ పోలీసులు అప్పుడు సరైన ఆధారాలు లేవని వదిలేశారు. అది పొరపాటు. ఆ తర్వాత వాడు 15 ఏళ్ల పాటు మహిళల్ని గోవాలో ఆడవాళ్ళు చున్నీలు వేసుకోవాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చాడు వాడు. సో ఇది నిజంగా నాకైతే తెలీదు ఈ స్టోరీ. దుపట్టా కిల్లర్ పేరు కూడా ఎప్పుడు వినలేదు నేను, ఫస్ట్ టైం ఈ డాక్యుమెంటరీలో చూశాను. నాకైతే నచ్చింది. అంటే ఇలాంటి మామూలుగా సీరియల్ కిల్లర్లు, సైకో కిల్లర్లు మనము వెస్ట్రన్ కంట్రీస్లో వింటుంటాం, అమెరికా లాంటి దేశాల్లో. మన ఇండియాలో తక్కువే. బట్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో వాటిల్లో ఇలాంటి డాక్యుమెంటరీలు చాలా చూశాను నేను. ఢిల్లీ సైడ్ కానీ ఇటు మన సౌత్లో కూడా జరిగాయి. ఇలా గోవా సైడ్ ఫస్ట్ టైం వింటున్నాను నేను, గోవాలో ఇలా దుపట్టా కిల్లర్ ఉన్నాడు అనేసి. సో అమెజాన్ ప్రైమ్లో ఉంది, బట్ అన్ని దేశాల్లో లేదు. మరి ఇండియాలో ఉందో లేదో తెలియదు. నేనున్న దేశంలో అయితే ఉంది, నేను చూశాను. మార్చి 21 నుంచి స్ట్రీమ్ అవుతుందంట, నాకు ఈరోజు తెలిసింది. యాపిల్ టీవీలో చూశాను నేను. సో అది నా రేటింగ్ వచ్చి 3/5. బాగుంది, తెలుగులో కూడా ఉంది కాబట్టి బాగా అర్థమవుతుంది. లేదు ఒరిజినల్ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చూస్తా అంటే కూడా పర్లేదు, కానీ ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇది దుపట్టా కిల్లర్ ఆడవాళ్ళని రేప్ చేసి చంపుతాడు అవేం చూపారు, కానీ బట్ ఆ పదాలు అయితే ఉంటాయి. వాళ్ళని ఎంజాయ్ చేయడం అనేది, అలా చంపడం అనేవి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వద్దని చెప్తాను. మగవాళ్ళు
ఇండివిజువల్గా ఒక గంట పాటే కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు మగవాళ్ళు. అంటే తెలుసుకోవాలి ఇలాంటివి. అంటే నిజంగా ఆడవాళ్ళు కూడా ఇలా ముక్కు మొహం తెలియని నమ్మి ఎందుకు నగలని తీసుకుని వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలా, పెళ్లి చేసుకోవాలని ఎందుకు వెళ్తారో ఏం అర్థమే కాదు నాకైతే. ఏమోలే, అంటే ఆ రోజుల్లో అలా ఉందేమో మరి, ఒక 20 ఏళ్ళ క్రితము. ఇక ఏం చెప్పడానికి లేదు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో అది దుపట్టా కిల్లర్. వాడు ఇంకా బతికే ఉన్నాడు, నాకు డైజెస్ట్ కావట్లే. వాడే చేశాడని నేను నమ్ముతున్నాను అన్ని. వాడిని ఇంకా మేపుతున్నాం మనము. ఇంకా ఇప్పుడు బయటికి కూడా వస్తాడనేది ఇంకా దారుణం. అది వాడు రాకూడదు. 2025లో ఇంకా అది ఏమంటారు, వాడిని బయటికి పంపించకూడదు. సచ్చేంత వరకు జైల్లో పెట్టాలి, లేదా ఎక్కువ వస్తే ఉరి తీయాలి వాడిని. చూడండి, ఇది దుపట్టా కిల్లర్. ఓకే, డాక్యుమెంటరీ గంటనే ఉంది. ఓకే, బాయ్.